నువ్వు ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఆ పడిపోయిన స్థితి నుండి నువ్వు లేపబడాలి అంటే దేవుని ఆత్మను పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఆయన వారైపోతారు. ఎందుకనంటే వాళ్ళు దేవుని కొరకు బ్రతకాలనుకుంటారు, వారు దేవుని కొరకు జీవించాలనుకుంటారు, వారు దేవుని కొరకు నిలబడాలనుకుంటారు. పడిపోవడం వారికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలబడాలి అని అంటే దేవుని ఆత్మను పొందాలి. ఆత్మ నీలోనికి వస్తే ఆత్మ నిన్ను ఏ విషయంలో పాపంలో పడకుండా నిన్ను నిలబెడుతుంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారందరూ ఎవరి కుమారులట, ఎవరి కుమార్తెలట? దేవుని ఆత్మ దొంగతనాలు చేయనివ్వదు. అపవిత్రాత్మ